సో అంత అయిపోయింది. ఓకే, హాయ్ హాయ్ టు ఎవరీవన్. యాక్చువల్లీ అందరికీ దసరా శుభాకాంక్షలు. మీరు దసరా చాలా ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం నేను బిగ్ బాస్ రివ్యూ ఇస్తున్నాను. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఐ హోప్ మీకు నచ్చుతుంది. ఒకవేళ నచ్చకపోయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఫుల్ వీడియో చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ బాగుంటే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. నేనేమన్నా తప్పు చేస్తుంటే క్షమించండి. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో ఫుల్ వర్క్ చూస్తే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కూడా మీరు మెన్షన్ చేయండి. నేను చూసినట్టయితే బిగ్ బాస్ అనేది వన్స్ అపాన్ ఎ టైం ప్రీవియస్లో అసలు అలాంటి ప్రోగ్రామ్ వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కట్ చేస్తే ఒకప్పుడు ఫాదర్స్ ఏం చేసేవాళ్ళు, ఇంటికి రాని న్యూస్ చూసేవాళ్ళు, మదర్స్ ఏం చేసేవాళ్ళు, సీరియల్ చూసేవాళ్ళు, కిడ్స్ కార్టూన్ నెట్వర్క్, యూత్ మూవీస్, క్రికెట్ ఇలాంటి. కానీ బిగ్ బాస్ వచ్చిన తర్వాతకి ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర కూర్చొని చూసే ప్రోగ్రామే బిగ్ బాస్ అయిపోయింది. సో ఇక్కడ చూసినట్టయితే బిగ్ బాస్లో ఈ సీజన్ వచ్చేసి షష్ఠి. యాక్చువల్లీ షీ వాజ్ ఏ గుడ్ హ్యూమన్ అండ్ ఏ గుడ్ కొరియోగ్రాఫర్. బట్ ఆమె ఒక ప్రీవియస్ పాస్ట్లో ఒక చిన్న ఇన్సిడెంట్స్ వల్ల ఫ్యాన్స్ అనేది కోల్పోయింది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అక్కడ కొంచెం బిస్కెట్ అయిపోయి వచ్చిన ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోయింది. ఐ థింక్ ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయింది. మీరేమంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ సెకండ్ వచ్చేసి మర్యాద మనీష్. అతను వచ్చేసి లైక్ మనలానే కామన్ పర్సన్. ఆ స్టేజ్కి వెళ్ళాడంటే హీ వాజ్ ఏ లైక్ అతను కూడా ఒక సెలబ్రిటీ అనుకోవచ్చు. అండ్ అతను ఓన్ బిజినెస్లో అతనే సీఈఓ అనమాట. ఇక ఆయన గేమ్ వచ్చేసి మంచిగానే గేమ్ ఆడాడు, మంచిగానే మాట్లాడాడు. కాకపోతే మధ్యలో కొంచెం అంటే నేను చూసినంత వరకు షైగా ఫీల్ అవ్వడము, కొంచెం ఊకే అలగడాలు, లేకపోతే నార్మల్గా ఈ వాజ్ ఎ గుడ్ ప్లేయర్ బట్ మనల్ని అంతగా ఆకట్టుకోలేకపోయాడు. సో అక్కడ డిసప్పాయింట్నెస్ వచ్చేసింది. సెకండ్ వీక్లో ఎలిమినేట్ అయ్యాడు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రియా శెట్టి. ఐ హోప్ ప్రియా శెట్టికి మన దమ్ము శ్రీజాకి మంచి ఫ్రెండ్షిప్ అనేది రన్ అయింది, మంచి రిలేషన్షిప్ అనేది రన్ అయింది. బట్ అక్కడ ఏమైపోయిందంటే ప్రియా శెట్టి ఏం చేసిందంటే ప్రతి గొడవలో ఇన్వాల్వ్ అయిపోయి కొంచెం గట్టిగా కేకలు వేయడంతో తను థర్డ్ వీక్లో ఎలిమినేట్ అయిపోయింది. సో ఇప్పుడు చూసినట్టయితే బిగ్ బాస్ అసలైన గేమ్లోకి వచ్చేద్దాము. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఆల్మోస్ట్ ప్లేయర్స్ చాలా అంటే చాలా టఫ్గా ఆడుతుర్రు. ఆ టఫ్లో మనకి ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి ఇమాన్యుయల్ అనమాట. ఈ ఇమాన్యుయల్ అనే పర్సన్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంత గేమ్ వరకు వచ్చినా కానీ మంచి పర్సన్. జబర్దస్త్లో అప్పటి నుంచి నవ్విస్తూ అలా ఫ్యామిలీని ఎంటర్టైన్ చేస్తూ వస్తూ ఉన్నాడు. అతను బిగ్ బాస్కి వెళ్ళినందుకు చాలామంది హ్యాపీగానే ఫీల్ అయ్యారు. అండ్ ఈజ్ ఏ గుడ్ హ్యూమన్, అంటే మంచి ఫన్ చేస్తూ ఉంటాడు. అండ్ గుడ్ ఎంటర్టైనర్ అండ్ ఎమోషనల్ పర్సన్. అండ్ ఎందుకంటున్నా అంటే కొన్ని విషయాలలో అలగడాలు, లేకపోతే కొన్ని విషయాలలో చెప్పిన వాళ్ళు సరే వినకపోయినా కానీ బాధపడ్డాలు అలాంటివి ఉండేది. అండ్ అతనికి అంటే నేను చూసినంత వరకు తను సంజనతో మంచి బాండింగ్ ఉంది. అంటే తనని మమ్మీ అని పిలవడం, బికాజ్ ఆఫ్ తన కిడ్నీ వదిలేసి వచ్చినందుకు మమ్మీ అని పిలిచి తనని ఎంటర్టైన్మెంట్ చేయడం. టోటల్గా అయితే అతను మంచిగానే రన్ అవుతున్నాడు ఇమాన్యుయల్. మీరు ఒకవేళ ఇమాన్యుయల్ కొట్టేస్తే లేకపోతే మీరు ఇంకేమైనా ఉంటే అతని గురించి మెన్షన్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి తనుజ వచ్చేసి షీ వాజ్ ఏ గుడ్ ప్లేయర్. మంచిగా ఆడుతుంది, ఇంటెలిజెంట్ అండ్ గుడ్. క్యారెక్టర్ వైజ్ వస్తే షీఈస్ గివింగ్ టఫ్ గేమ్ టు పబ్లిక్. అండ్ డ్రెస్సింగ్ సెన్స్ ఆల్సో దాంట్లో మంచిగా, అంటే బిగ్ బాస్లో కొంచెం మనలో కూడా ఉంటుంది కదా, డ్రెస్ ఇలా వేస్తే బాగుంటుంది, అలా వేస్తే బాగుంటుంది, మంచిగా వేస్తున్నది. అండ్ తనకి క్లోజ్ అంటే రితు చాలా సపోర్ట్ ఇస్తుంది, ఈమెకి రితు సపోర్ట్ ఇస్తుంది. ఇద్దరు మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ రన్ అవుతుంది. ఇంకా తను భరణి నాన్న అని పిలుస్తుంది బికాజ్ ఆఫ్ వాళ్ళ ప్రీవియస్లో. యాక్చువల్లీ తనుజ ఏంటంటే సీరియల్ యాక్టర్. భరణి కూడా చాలా సీరియస్ సినిమాస్లో చేశాడు కాబట్టి వాళ్ళిద్దరికి అలా తను నాన్న క్యారెక్టర్ చేసింది. ఐ మీన్ ప్రీవియస్ వాళ్ళకి సీరియస్లో ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఆ చనువుతో నాన్న అని పిలుస్తుంది. అండ్ ఒకసారి తనుజకి కాఫీ అంటే ఇష్టం కానీ తనుజకి కాఫీ అంటే ఫుల్ ఇష్టము. చాలామంది ఏమైనా హ్యాబిట్ వదులుకోవాలంటే చాలా కష్టము. కానీ తనుజ ఏం చేసిందంటే సంజన ఎలిమినేట్ అవుతుంది అన్నప్పుడు నేను కాఫీ వదిలేస్తా, ఆమెని మళ్ళీ పిలవడానికి ఈ బిగ్ బాస్ లోపలికి రావడానికి ఆప్షన్ ఉందని తను కాఫీ వదిలేసింది. ఇది వ్యాలిడ్ పాయింట్. తనుజ గురించి మీరు ఏమైనా చెప్పామంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ పవన్ కళ్యాణ్ అనే పర్సన్ ఉన్నాడు కదా, అతను తనుజకి చాలాసార్లు ట్రై చేశాడనమాట. కానీ ఇక తిను కొంచెం సీరియస్గా చెప్పడంతో వాళ్ళిద్దరికి అంత సింక్ కాలే ఆ బాండింగ్ అనేది. సో తనుజ గురించి మీరు ఏమైనా మెన్షన్ చేస్తే కింద మెన్షన్ చేయండి. కట్ చేస్తే మన డిమోన్ పవన్. అఫ్కోర్స్ డిమోన్ పవన్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. హీఈస్ ఏ గుడ్ హ్యూమన్, మంచి పర్సన్.
మంచి అతనికి ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. డిమోన్ పవన్ ఏంటంటే గేమ్లోకి ఎంట్రీ ఇవ్వడమే ఒక యాక్టివ్ ఎనర్జీతో ఇచ్చిండు. అండ్ అతను రితు చౌదరితో ఒక రిలేషన్షిప్ రన్ చేద్దామని చూశాడు. అది కొంచెం కొంచెం తెలిసిపోతుంది, అది ఫేకా రియలా తెలియట్లే. కానీ ఒక ఎంటర్టైన్మెంట్ అయితే చాలామంది చాలా పబ్లిక్ అర్థమైపోయింది అది ఒక ఎంటర్టైన్మెంట్ అని. కట్ చేస్తే డిమోన్ పవన్ 2 times కెప్టెన్ అయ్యిండు. ఫస్ట్ టైం అయితే రితు చౌదరి వల్ల కొంచెం బిస్కెట్ అయిపోయింది. సెకండ్ టైం అయితే అతను ఓన్గా నాగార్జున గారితో చెప్పి మరి సెకండ్ టైం నిలబడ్డాడు. కట్ చేసి ఏంటంటే ఫస్ట్లో యాక్చువల్లీ డిమోన్ పవన్ మన శ్రీజతోటి కొంచెం క్లోజ్ ఉండే, దమ్ము శ్రీజతోటి. అంటే ఐ మీన్ వీళ్ళు బయట నుంచి వచ్చారు కాబట్టి అట్లా, తర్వాతకి లోపలికి వచ్చిన తర్వాతకి రితుతో చాలా క్లోజ్ ఉండు. బట్ హీ వాజ్ ఎ గుడ్ ప్లేయర్, మంచి. అండ్ ఇంకోటి హౌస్లో కూడా కొంచెం స్ట్రాంగ్ పర్సన్. అంటే 6 packs ఉన్నాయి అబ్బాయికి, ఐ హోప్ నాకు తెలిసి. అండ్ డైలీ మార్నింగ్ జిమ్ చేస్తాడు, వర్కౌట్ చేస్తాడు, అంత ఎనర్జెటిక్గా ఉండడం కూడా గ్రేటే. కొంచెం నెగిటివ్ ఏంటంటే కొంచెం వీక్నెస్ అయిపోయి ఊకే రితు చౌదరికి టీవీలో చూసినట్టయితే హక్స్ ఇవ్వడము, అది ఇవ్వడం కొంచెం మనోళ్ళు కూడా ఏంది అంటే హక్స్, అది గేమ్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది మనోళ్ళు అంటారు. బట్ హీస్ ఎ గుడ్ ప్లేయర్. ఇంకోటిగా ఏమనంటే ముఖం మార్చుకుంటూ ఉంటాడు, చాలామంది అదే ఉంటారు. కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఫేస్ ఊకే డల్గా మార్చుకోవడం అది చేసుకోవడం ఉంటుంది. బట్ నైస్. 4th వచ్చేసి దమ్ము శ్రీజ ఏంటంటే షీజ్ ఏ గుడ్ అండ్ ఇంటెలిజెంట్, చాలా అంటే చాలా ఇంటెలిజెంట్. గేమ్ అయితే ఐ మీన్ స్టెప్స్ అటు ఇటు చూసి స్టెప్స్ వేస్తూ ఉంటుంది. కట్ చేస్తే కొంచెం వాయిస్ ఉంటే చూడండి, ఆ రేగు డబ్బా మీద రాయి పెట్టి గీక్ తెల్ల వస్తుంది సేమ్ అలానే. బట్ అట్లా బ్రేవ్గా ఒక అమ్మాయి ఉండడం చాలా గ్రేట్. ఆమెకి ఫ్రెండ్షిప్ లైక్ అదే ఇంత చెప్పే ప్రియా శెట్టితో మంచి ఫ్రెండ్షిప్ ఉండే. వాళ్ళిద్దరు కలిసి ఏ గొడవ వచ్చినా కానీ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి లొల్లి చేయడము, కొంచెం గట్టిగా అరిచేసరికి ఎక్కడ కట్ అయిపోయిందంటే ఇక టీం మొత్తం వీళ్ళిద్దరిని ఎట్లా బ్రేక్ చేయాలని చెప్పేసి ప్రియా శెట్టిని ఎలిమినేట్ చేసేసారు. బట్ దమ్ము శ్రీజ ఆమె దమ్ము చూపించుకొని కొంచెం గట్టిగా ఆడుతుంది. అంటే ఎలిమినేట్ చేద్దాం అనుకురు, కానీ అలా సెట్ అయిపోయింది. బట్ మంచి ప్లేయర్ తను. అండ్ నేను చేసిన సర్వేలో ఇంకేం తెలిసిందంటే అనవసరంగా దమ్ము శ్రీజ అనవసరమైన గొడవలలోకి వెళ్ళడము, కొన్నిసార్లు ఇన్సల్ట్ అవ్వడము, కొన్నిసార్లు అట్లా అవ్వడం. స్టార్టింగ్లో కూడా బిగ్ బాస్లోకి పిలిచే ఐ మీన్ సెలెక్షన్ అప్పుడు కూడా నవదీప్కి ఎదురు సమాధానం చెప్పి అప్పుడు హైలైట్ అవ్వడము. తనకు అప్పటి నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కొంచెం పెరిగింది. ఎనీహౌ కంగ్రాచులేషన్స్, ఇంకొంచెం బెటర్ కాడాలి. ఇంకోటి ఏంటంటే తను ఎక్కువ ఏం చేస్తానంటే మన రితుకి ఐ మీన్ డిమోన్ పవన్కి రితుకి ఉన్న రిలేషన్షిప్ గురించి ఒకసారి చెప్పింది. తను నిన్ను టైంపాస్ చేస్తుంది, నువ్వు కొంచెం జాగ్రత్త ఆడాలంటే ఇక రితు ఆమె మీద సీరియస్ అయిపోయింది. బట్ షీ వాజ్ టఫ్ ప్లేయర్ ఇన్ బిగ్ బాస్. అండ్ కట్ చేస్తే మన ఒక మంచి సింగర్, మంచి డాన్సర్ రాము రాథోడ్. హీ వాజ్ ఏ గుడ్ సింగర్ అండ్ గుడ్ డాన్సర్. ఒక యూట్యూబ్ని ఒక హల్చల్ చేసేసినమాట అతను పాటతోటి రాను ముంబైకి రాను అని. చిన్నపిల్లలు కూడా అదే పాట పెట్టుకొని ఆ పాటల మీద డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. డ్యాన్స్ అయితే ఊపేసిండు. బట్ బిగ్ బాస్ హౌస్లో కొంచెం డిసప్పాయింట్ చేసడం నేను అనుకుంటున్నాను. బికాస్ ఆఫ్ వీళ్ళందరూ హైలైట్ ఆడుతుంటే ఆయన వెనకలనే ఉండడము, గేమ్లోకి ఎక్కువ ఇన్వాల్వ్ కాకపోవడము, సైలెంట్గా ఉండడము. చాలామంది అదే క్వశ్చన్ మార్క్ పెట్టుకుని ఎందుకు అంత సైలెంట్గా ఉంటున్నాడు, ఎక్కువ ఇన్వాల్వ్ కాకపోవడం. మంచిగా ఇన్వాల్వ్ అయ్యి మంచిగా ఆడితే ఇంకా బాగుంటుంది నా సజెషన్. మీరేమన్నా ఉంటే కొంచెం మెన్షన్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఆయన వచ్చినప్పటి నుంచి మన సంజన, ఈమె హీరో లైక్ సంజన తోటి కొంచెం ఆమెతోటి కొంచెం పడనట్టు ఉండడము, ఆపోజిట్ ఉండడము, అదొకటి. ఇంకోటి మన తనుజని అంటే అతను వచ్చినప్పటి నుంచి తనుజతో కొంచెం క్లోజ్గా ఉండి అక్క అన్న బాండింగ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు తనుజ కూడా అక్క అని పిలువక అని చెప్పేసింది. బట్ అయినా కానీ వాళ్ళిద్దరూ మంచిగా రన్ అవుతూ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన రాము రాథోడ్ ఏం చేశాడంటే అది ఫస్ట్ వీక్లోనే చాలామంది నామినేట్ చేశాడు. వేరే వాళ్ళని నామినేట్ చేయడం, ఎవరిని మన సంజనాని చేసి ఆమె మీద ఫోకస్ ఎక్కువ పెట్టేసింది అనమాట. ఆమెకి ఇదని కొంచెం గేమ్లో పడకపోయింది. ఇక మన రాము రాథోడ్ ఏం చేసిందంటే గేమ్ కన్నా వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చాలామంది తెలుసు, వాటి వల్ల కొంచెం పాయింట్ అయిపోయాడు. డాన్సర్ అయితే మంచి డాన్సర్. ఇక ఓట్స్ ఎలా వస్తున్నాయో తెలియదు అని చాలామంది కామెంట్స్ కూడా అంటున్నారు. అండ్ భరణిని అన్న అని పిలుస్తాడు. హీ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ అపోజిట్ కొలీగ్స్. టీంలో ఉండాలని కొంచెం రిలేషన్షిప్ కలుపుకుంటున్నాడు, కొంతమంది గొడవ పడుతుండో. అట్లా పడకుండా ఉంటే ఇంకా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం ఎక్కడి దాకా వెళ్తాడో. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా షైనీ. డోంట్ నో లైక్ తినేంటంటే
చాలా మందికి తెలిసిందే. మన బాలకృష్ణ గారితో లక్ష పాప అని ఒకప్పుడు ఊపిన హీరోయిన్ అనమాట. ఇప్పుడు చాలా మంది గుర్తుందో గుర్తుకులేదో నాకు ఐడియా లేదు. బట్ తను చాలా అంటే చాలా మంచి వర్కర్, ఐ మీన్ మంచి హార్డ్ వర్క్, అంత వర్క్ చేస్తూ ఉంటుంది, అందరితోటి మంచి కలిసిమెలిసి ఉంటూ ఉంటుంది. తనకి ఐ మీన్ ఈ సంజనకి తనకి స్టార్టింగ్లో పడేది కాదు, బట్ తర్వాతకి ఇక వాళ్ళంత క్లోజ్ ఫ్రెండ్స్ లేరు నాకు తెలిసినంతవరకు. మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు అందరూ ఏమనంటే కొంచెం బోరింగ్ క్యాండిడేట్ ఆమె అది ఇది అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. బట్ తన గేమ్ తను ఆడుతుంది, మంచి గేమ్ ఆడుతుంది, మైండ్ గేమ్ ఆడుతుంది. ఆ విషయం ఎవరు తెలియట్లేదు, చెప్పలేము ఆమె ఎంత ముందుకు వెళ్తుందో. తనకు తెలుగు రాదు అంటే తెలుగుని ఐ మీన్ చాలా వరకు దాంతో కొంచెం కవర్ చేస్తూ ఉంది. బట్ షీఈ్ ఏ గుడ్ ప్లేయర్, చాలామంది తెలియదు, చెప్పలేము ఎక్కడి దాకా వెళ్తుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్, ఏది మన ఆర్మీ పర్సన్. అతను చాలా ఫిట్ ఉన్నాడు, చాలా హైట్ ఉన్నాడు, మంచి పర్సన్. కాకపోతే బాబుది ఏమైపోయిందంటే, టు బి ఫ్రాంక్ చెప్పంటే గుడ్ ప్లేయర్, మంచిగానే ఆడుతుంటే తెలివిగా, మంచి ఫిట్నెస్, మంచి వర్కౌట్, మంచి బాడీ, చాలా ఇంటెలిజెంట్, షార్పర్. ఇక అతనికి వచ్చేసి ఫ్రెండ్స్ వచ్చేసి ప్రియా అండ్ శ్రీజ, వాళ్ళిద్దరితో మంచి ఫ్రెండ్షిప్, మంచి బాండింగ్ అనేది జరుపుతూ ఉన్నాడు. కొంచెం మనోళ్ళు అందరూ ఏమంటారు అంటే అమ్మాయిల వీక్నెస్ ఎక్కువ ఉందని క్వశ్చన్ మార్క్ పెట్టుకుని, అట్లేం లేదు. ప్రతి అబ్బాయి ఒక అమ్మాయికి హెల్ప్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం అని ఉంటాడు. ఇక హక్స్ అవి ఇవి అంటే బిగ్ బాస్లో కామనే. అది వాళ్ళ టీఆర్పీ రేటింగ్ గురించో లేకపోతే దేని గురించో మనోళ్ళు వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా మనోళ్ళు చూస్తూనే ఉంటారు, ఐ మీన్ సపోర్ట్ చేస్తుంటారు. కాబట్టి అట్లనే వేరే విధంగా తీసుకోవద్దు. మనోడు తనుజ క్రష్ అనమాట. ఐ మీన్ తనుజ అంటే మనోడికి క్రష్ అంటే ఇవి ఉంటాయి ప్రతి ఒక్కరికి, చాలామందికి హీరోయిన్ క్రష్లు, మనోడికి అట్లా క్రష్ ఉండిపోయింది. కానీ ఆమె కొన్నిసార్లు వద్దని చెప్పింది. అట్లానే ఇంకోటి మన దగ్గర ఉన్న వీక్నెస్ పాయింట్ ఏంటంటే ఊకే గర్ల్స్ని హగ్ చేసుకోవడం. ఒకసారి ఆమె ప్రియా కూడా ఏడుస్తున్నప్పుడు పోయి హగ్ చేసుకోవడానికి ట్రై చేసిన, వద్దనేసింది. మీరు చూడొచ్చు. బట్ హెనియో ఈజ్ ఏ గుడ్ ప్లేయర్. అంటే హగ్ చేసుకొని పోతే ఆమె ఇట్లా తోసేసింది. ఇక హగ్ కామన్, అది పెద్ద ఇష్యూ కాదు. చూడొచ్చు ఇంకెంత దూరం వెళ్తాడో. బట్ ప్లేయర్, నైస్ ప్లేయర్, మంచి ప్లేయర్ కాబట్టి ఇంకా ఉన్నాడు. బిలో యావరేజ్ అనుకోవచ్చు. మీరు ఏమైనా ఉంటే కింద మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి దివ్య నిఖిత, షీఈ్ ఏ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనమాట. దివ్య నిఖిత ఏంటంటే చాలా అంటే చాలా మంచి ప్లేయర్, ఒక షార్ప్, ఇంకా ముక్కుసూటి మనిషి అని చెప్పవచ్చు. ఏది ఉన్నా కానీ ముఖం మీదనే ఇది అని చెప్పేస్తుంది. స్ట్రైట్ ఫార్వర్డ్. ఈమె గేమ్లోకి వచ్చిన తర్వాతకి సంజనాకి ఈమెకి పడకపోతే సంజన ఏం చేసేసిందంటే మన దమ్ము శ్రీజ సపోర్ట్ తీసుకొని బట్టలను తీసి దాపెట్టేసింది. ఇక ఈమె ఫుల్ హట్ ఐ మీన్ ఎమోషన్గా ఫీల్ అయిపోయి కొంచెం కోపంగా, అది మీరు చూసే ఉంటారు. ఇంకేమైనా ఈమె గురించి ఉంటే మెన్షన్ చేయండి. ఆమె మన బర్నీ గారు అంటే చాలా ఇష్టం ఇన్నోసెన్స్, మంచి సపోర్ట్ ఇస్తాడు. ప్లస్ ఈమె ఏంటంటే బర్నీ గారితోటి చెప్తుంది ఇతనిలాగా గేమ్ ఆడాలి, ఇతను మంచి మెంటాలిటీ, మంచి హ్యూమన్ అని చెప్పి మంచి సపోర్ట్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈమెకి మన శ్రీజాకి ఇద్దరికి అసలు పడనే పడదు. ఇద్దరు అపోజిట్ ముక్కు ఇక్కడ ఉందంటే ఇక్కడ ఉందని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. తిను ఐ మీన్ షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్, ఐ మీన్ షీఈ్ డాక్టర్ చదువుతుంది అనమాట. ఇంకేమైనా ఉంటే దివ్య నిఖిత గురించి మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన అందరికీ తెలిసిన వ్యక్తే సుమన్, మంచి యాక్టర్, కమిడియన్, ఒక మంచి ఫ్యామిలీ పర్సన్ సుమన్ శెట్టి గారు. హీఈస్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఇతను వచ్చేసి లైక్ సుమన్ శెట్టి గారు వచ్చేసి పందెం కోడి సినిమాలో ఉన్నాడు, ఇంకా జయం సినిమాలో ఉన్నారు, ఇంకా మన జయం సినిమాలో ఉన్నారు. ఇంకోటి ఈ సినిమా కూడా ఉంది, 7G బృందావన్ కాలనీ, రామ మహాలక్ష్మి అని అంటాడు. వన్స్ సూపర్ సినిమా, అది చాలామందికి ఇష్టము. ఫస్ట్ థింగ్, ఎంత కమిడియన్ అయినా కానీ గేమ్లో పట్టుకొచ్చిన తర్వాత సీరియస్ ఆడాలి. కానీ మన సుమన్ శెట్టి గారు ఏం చేశారు, ఫస్ట్ 2-3 వీక్స్ మొత్తం సైలెంట్గా ఉన్నాడు. గేమ్ ఏం ప్రాపర్ కాలేదు, చాలా అంటే చాలా వీక్గా కనబడ్డాడు మొత్తం గేమ్స్లో. ఇప్పుడు కొంచెం హైలైట్ అవుతూ ఉన్నాడు. సుమన్ శెట్టి గారికి ఏంది, సిగరెట్ అంటే చాలా ఇష్టం. సిగరెట్ అసలు కొడతా మీరు ఏమైనా వేసుకొని కొడతా అంటాడు. ఒకసారి సంజన ఎలిమినేట్ అయినప్పుడు బిగ్ బాస్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పారు, మీరు ఏమైనా అలవాట్లు మార్చుకుంటా అంటే సంజన లోపలికి పంపిస్తాము, మీరు సుమన్ శెట్టి గారు మీరు ఎలిమినేట్ చేస్తాము అని అంటే. అయితే సుమన్ శెట్టి గారు మీరు సిగరెట్ మానేస్తారా అంటే లోపలికి వస్తుంది అంటే సుమన్ శెట్టి గారు నేను మానలేను, నేను సిగరెట్ తాగుతా అని చెప్పేసి చేతులు ఎత్తేసిండు. సిగరెట్ అంత అలవాటు అనమాట. మన రితు చౌదరి చూస్తే ఆమె బేబీ కటింగ్ చేసుకుంది, కటింగ్ చేయించుకోవాలని అంటే మన ఎవరు తిను పేరు మర్చిపోయా, తనుజ ఏం చేసింది, కాఫీ వదులుకుంది. సో మన సుమన్ శెట్టి గారికి సిగరెట్ అంటే అంత పిచ్చి, సిగరెట్ వదులుకోలేదు.
సో హెనియో షీఈ్ ఆల్సో గుడ్, మంచి సపోర్ట్ ఇచ్చిందనమాట సంజనాకి. సో సుమన్ శెట్టి గారు ఏంటంటే సుమన్ శెట్టికి సంజనాకి పడదు. మీరు కొన్ని ఎపిసోడ్లో కూడా చూడొచ్చు పడదు అని, ఇద్దరు గొడవ పడుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సుమన్ శెట్టి గారికి ఇమాన్యుయల్కి భరణికి ముగ్గురికి చాలా ఫ్రెండ్షిప్ ఉందన్నమాట, మంచి బాండింగ్ ఉన్నది, రన్ అవుతూ ఉన్నది. సుమన్ శెట్టి గారికి ఫ్యాన్స్ నుంచి మంచి సపోర్ట్ ఉంది, ఆడియన్స్ నుంచి వాళ్ళందరూ మంచి ఓట్స్ వేసి మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గేమ్ కొంచెం బాగా ట్రై చేస్తుంటే ఇంకొంచెం బాగా ఆడితే బాగుంటుందని మా యొక్క ఆడియన్స్ ఫ్యాన్స్గా మా యొక్క ఉద్దేశం. అంటే అందరినీ సపోర్ట్ చేస్తాము, కొంచెం సుమన్ శెట్టి గారిని కూడా ఇంకొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి సంజన గారు ఏంటంటే షీఈ్ ఏ బ్రిలియంట్. అండ్ తను ఏంటంటే మన నిక్కీ అదే మన ఎవరు ఆది పిన్ని శెట్టి మన వైరం ధనుష్, అదే ఆది పిన్ని శెట్టి వైరం ధనుష్ సరైనోడు సినిమాలో విలన్గా చేశారు యాక్టింగ్, వాళ్ళ వైఫ్ వాళ్ళ అక్క అనమాట. తిను చాలా సినిమాలు అనేది తీసింది, కానీ ఎక్కువ హైలైట్ మన బుజ్జిగాడ్ సినిమాలో త్రిష వాళ్ళ చెల్లిలా చేసింది, అందులో హైలైట్ ఉందన్నమాట. అక్కడి నుంచి చాలామంది తెలుసు సంజన గారు చాలా సినిమాలు తీసింది, కానీ ఇక్కడ ఎక్కువ హైలైట్ అయింది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సంజన గారు మంచిగా గేమ్ ఆడుతున్నారు, మంచి హ్యూమన్, మంచి ప్లేయర్. కాకపోతే ప్రతిదానికి కొన్ని విషయాలలో అలగడము, ఓవర్గా రియాక్ట్ అవ్వడము, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, వేరే వాళ్ళ వస్తువులు దాపెట్టేయడం, వాటి వల్లనే ఎక్కువ క్వశ్చన్ మార్క్ పడిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ది హౌస్ అంటే సంజన గారికి ఇచ్చేయచ్చు కళ్ళు మూసుకొని, బికాస్ ఆఫ్ షీఈ్ గుడ్ ప్లేయర్ ఇన్ హౌస్. కానీ గేమ్లో విన్ అవ్వదు. ఎందుకు అని అంటే కొన్ని గేమ్లలో డిసప్పాయింట్ చేస్తూ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ వరకు ఓకే, బట్ గేమ్లో డిసప్పాయింట్ చేస్తూ ఉంటుంది. ఇమాన్యుయల్తో జబర్దస్త్ ఇమాన్యుయల్తో ఫుల్ బాండింగ్. ఎందుకంటే తినకి వీళ్ళ హస్బెండ్ వచ్చేసి దుబాయ్లో ఉంటాడు, వీళ్ళకి దుబాయ్లో వెల్ సెటిల్డ్, తినకు అన్ని డబ్బులు ఉన్నాయి, అంతా ఓకే. బట్ సంజన ఏంటంటే ప్రీవియస్లో కొన్ని కేసెస్ ఉన్నాయి ఆమె మీద, అంటే చాలామంది తెలిసిందే, ఏదో కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ఆమె మీద ఇంటూ మార్క్ పడేసరికి ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చి నన్నేం ప్రూవ్ చేసుకోవాలని క్వశ్చన్ మార్క్ తోటి వచ్చింది. తినకు బేబీ కూడా ఉంది, ఆ బేబీ బేబీని వదిలేయడానికి రావడం కారణము అది. ఇప్పుడు ఈ మాన్యుయల్ వచ్చేసి ఇక ఊకే తను మమ్మీ అంటే లైక్ ఫన్ ఎంటర్టైన్మెంట్లో అలా టైంపాస్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ ది హౌస్ బిగ్ బాస్కి సంజన, క్లోజ్ విత్ రితు అండ్ ఫ్లోరా, వాళ్ళిద్దరితో చాలా క్లోజ్ ఉంటుంది. ఇక ఫైట్ అంటారా, ఎవరు మన రాము రాథోడ్ అండ్ మాస్క్ మ్యాన్ తోటి రాము రాథోడ్ తోటి కొంచెం క్లాష్ అయిపోయింది. హెనియో షీఈ్ ఎ డ్రామా క్వీన్ అండ్ క్యూట్గా మాట్లాడతారు. హెనియో షీఈ్ హీరోయిన్ బికాస్ ఆఫ్ చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, నేను కూడా ఒక ఫ్యానే. ఇంకేమైనా ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి తన గురించి కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసి మన బిగ్ బాస్కి చాలామంది హీరో అని క్వశ్చన్ మార్క్ పెట్టుకోరు. మాస్క్ మ్యాన్ ఎవరు ఏంటి అని ఆలోచిస్తే మాస్క్ మ్యాన్ ఏంటంటే నార్మల్ మళ్ళీ ఆయన ఒక ఆడియన్ పోల్ త్రూ వచ్చి స్టార్టింగ్లో కొంచెం అందరితోటి దమ్కి ఇచ్చినట్టు మాట్లాడాడు, మాస్క్ పెట్టుకుని కొంచెం గట్టిగానే మాట్లాడాను. నవదీప్కి అభిజిత్కి తన మధ్యలో ఉన్న జడ్జికి కూడా కొంచెం గట్టిగానే మాట్లాడండి, ఏంది అది ఇది నా కోపం ఎక్కువ కొడతా అంటే మీ వైఫ్ని కొడతా అని అప్పుడు మన హ్యూమెన్స్కి అంటే అమ్మాయిలకు కూడా హేటెడ్ అయిపోయాడు అని కొంచెం క్వశ్చన్ మార్క్ పెట్టుకున్న తర్వాతకి మనోళ్ళు ఏమనంటే బిగ్ బాస్కి లోపలికి పోవాలంటే నువ్వు గుండె అంటే ఆఫ్ హెయిర్ కట్ చేయించుకుంటే స్పాట్లో ట్రిమ్మర్తో కట్ చేయించుకున్న తర్వాత ఇంకా హెయిర్ ఉంది. సో ఓకే సెలెక్ట్ చేసి లోపల పంపించిన తర్వాత మొత్తం హెయిర్ కట్ చేసుకొని కొంచెం బందోబస్తుగా రుబాబుగా అందరికీ దమ్కిల్లించుకుంటా మంచిగా సైలెంట్గా ఉండి గేమ్ ఆడుతుండు. మనుషులలో ఒక్కొక్క 5 మన 5 ఒక అరచేతిలో 5 ఏళ్ళు ఎలా ఉంటాయి, అలానే బిగ్ బాస్ హౌస్లో కూడా డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. అందులో మాస్క్ మ్యాన్ ఒకడు. నాకు నా పన్ను అదే, నేను ముఖం నా ఇష్టం ఉన్నప్పుడు కడుగుతాం, పళ్ళు ఇష్టం ఉన్నప్పుడు తోముతా, నా ఇష్టం ఉన్నప్పుడు తింటా, ఇష్టం ఉన్నప్పుడు స్నానం చేస్తా అని ఫిక్స్ అయిపోయాడు. బట్ మంచి ప్లేయర్. ఇక ఎంట్రీ అయిన తర్వాత మన ఇమాన్యుయల్ గుండాంకుల్ అని మజాక్ చేసిండు, ఓవలన మజాక్ చేస్తే ఇప్పుడు నువ్వు పొట్టుకుంటే పొట్టోడు అంటే పొరుగుంటే పొరగడ, ఫ్రెండ్షిప్లో అది కామన్. మన ఇమాన్యుయల్ ఫన్నీ వేలో అట్లా అనేసరికి మనకు కొంచెం సీరియస్ అయిపోయాడు, కానీ అది మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయింది, అట్లా కామన్. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు చూసినా అంటే వేరే వాళ్ళని ఏమైనా ఉన్నా కానీ ముక్కుసూటి ఏదైనా అనేయడము, ఇట్లా టకఫర్ మాట్లాడడం చేసడంతో బిగ్ బాస్లో సంజన గారితో కొంచెం వార్ అంటే సీరియస్ అయిపోయింది. ఆమెకి ఈయనకి కొంచెం వార్ అయిపోయింది. కొంచెం ఒక రకంగా ఎంత సీరియస్ మొదటిగా ఉన్నా కానీ లోపల వీక్ ఉంటాడు కాబట్టి కొంచెం వీక్ పర్సన్. ఇక వాళ్ళ వైఫ్ కూడా మన నాగార్జున గారితో మాట్లాడినప్పుడు చెప్పేసింది ఆమె, అవును మా ఆయన చాలా మంచోడు కానీ మీ దగ్గర అట్లా లోపల షైగా ఫీల్ అవుతుంది, కొంచెం ఓపెన్ కావాలని. తీరా మనం మీద సర్వే చేస్తే గేమ్స్లో వీక్ ఉండని తెలుస్తుంది. వీక్ ఉన్నా కానీ కొంచెం టఫ్ ఇస్తుంది కాబట్టి ఫ్యాన్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా రన్ చేపిస్తారు. చూద్దాం ఎక్కడి దాకా వెళ్తాడో మాస్ మ్యాన్ కూడా. మీరు సపోర్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ మార్క్ కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి.
కట్ చేస్తే రీతు చౌదరి గురించి చాలా మందికి తెలుసు. తను ఒకప్పుడు జబర్దస్త్లో చేస్తూ కొన్ని దాంట్లో షార్ట్స్ ఫిలిమ్స్లో అందులో టిక్ టాక్ అట్లా చేసుకుంటూ వచ్చింది. ఎంత ఎవరికి ఏం పాస్ట్ ఉన్నా ఏ స్టోరీస్ ఉన్నా కానీ ఒక ప్లేయర్ని ప్లేయర్లా చూడాలని నా ఉద్దేశము. మీ ఉద్దేశం ఉందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. టు బి ఫ్రాంక్, బిగ్ బాస్కి టఫ్ ప్లేయర్ ఆమెలాగా ఆడేటోళ్ళు ఎవరు లేరని నేనంటా. మీరేమంటారు? మీ క్వశ్చన్ మార్క్ ఏముంది కింద మెన్షన్ చేయండి. అండ్ ఆమె తన లోపలికి వచ్చిన తర్వాతకి గేమ్లో రన్ కావాలి, టైం పాస్ ఎంటర్టైన్మెంట్ చేయాలి కాబట్టి లవ్ ట్రాక్స్ నడిపించింది. ఎవరెవరితోటి మన పవన్ తోటి, ఇంకా కళ్యాణ్ పవన్ తోటి, డెమోన్ పవన్ తోటి, వాళ్ళిద్దరితో లవ్ ట్రాక్స్ కొంచెం నడుపుతూ సెట్ చేసింది. కానీ ఆ విషయం అందరూ తెలిసింది. ఊకే హగ్గులు వేయడం, ఊకే అతుక్కోవడం, చేతులు రాసుకోవడం, పూసుకోవడం, అది టీఆర్పీ రేట్ గురించి వాళ్ళు చూసుకుంటే మనోళ్ళు ఇక తెలుసు, మనోళ్ళు కూడా టైం పాస్ అది ఇది అని చెప్పేసి వాళ్ళు అట్లా రన్ చేస్తూ ఉన్నారు. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, షీఈ్ ఏ స్ట్రాంగ్ ప్లేయర్. అండ్ ఇంకోటి ఏంటంటే మంచి గేమ్స్లో అయితే చాలా బాగా ఆడుతుంది. ఎప్పుడు ఏంటంటే ఏడుస్తూ ఉంటుంది, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, పట్టుకొని ఏడవడాలు, షైగా ఫీల్ అవ్వడాలు, ఏడుస్తుంటే కళ్ళలోంచి నీళ్ళు రావు. అదేందో నాకు ఇంకా అర్థం కదా. ఎవరైనా ఏడుస్తుంటే ఇప్పుడు చిన్న పిల్లని కొడితే ఏడుస్తూ ఉంటాడు, బొమ్మ గురించి ఏడుస్తూ ఉంటారు, తీరా చూస్తే నీళ్ళు రావు. ఈమె కూడా అట్లనే చేస్తూ ఉంది. అందరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. గేమ్ అయితే టఫ్గా ఆడుతుంది. ఇంకోటి తినకి క్లోజ్ ఫ్రెండ్ తనుజ, ఆమె ఒక్క ఆమెతో క్లోజ్ ఉంటుంది, ఇక మిగతా వాళ్ళతోటి అబ్బాయిలతోటి కొంచెం క్లోజ్ ఉంటుంది. ఈమెకి హౌస్లో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే డిమోన్ పవన్ ఇంక తనుజ తప్ప ఇంకెవ్వరు సపోర్ట్ చేయరు. మీకు కూడా తెలిసిందే, నేను చూసినంత వరకు కూడా కొంచెం అట్లనే ఉంది. మిగతా వాళ్ళందరూ అపోజిట్ ఉన్నారు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆమె సంజన గురించి హెయిర్ కట్ చేయించుకుంది ఆ ఎపిసోడ్లో. షీ వాజ్ గుడ్. ఇంకా కొంచెం చెప్పాలంటే ఆడియన్స్లో 80%లో ఒక 70% ఆమెకు అపోజిట్ ఉంటే 30% ఆమెకు సపోర్ట్ చేస్తారు, డిమోన్ పవన్ లాగా, తనుజ లాగా. చూద్దాం ఆమె కూడా ఎంత దూరం వస్తుందో. ఇంకొంచెం ఆడితే ఇంకొంచెం బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన భరణి గారు గురించి అందరు తెలిసిందే. సీరియళ్ళల్లో, సినిమాలలో చాలా అంటే చాలా చిన్న పంచి అతను చూసిన వాళ్ళు, అది తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. భరణి గారు గేమ్లోకి ఇంత టఫ్గా ఇస్తారు అనుకోలేదు. స్లో మోషన్లో చాలా మెల్లగా పద్ధతిగా ఆడుతూ ఉన్నారు. గుడ్ ప్లేయర్ అండ్ ఫిట్నెస్ ఫ్రీక్. అండ్ ఏంటంటే షార్ప్, మంచిగా ఆడుతున్నారు. తనుజ నాన్న చెప్పాక ఇంత నాన్న అని పిలుస్తారు. ప్రీవియస్ వీళ్ళు సీరియల్స్ కూడా చేశారనమాట. క్లోజ్ విత్ ఇమాన్యుయల్తో ఒక మంచి బాండింగ్ అనేది రన్ అవుతూ ఉన్నది. ఇంకోటి ఏంటంటే సేఫ్ గేమ్ ఆడుతున్నారు భరణి గారు. అతను అంటే చాలా చూసేసి వచ్చాడు కాబట్టి సేఫ్ గేమ్ మంచిగా స్లో మోషన్లో ఆడుతూ ఉన్నాడు. ఆడియన్స్ నుంచి సపోర్ట్ బాగుంది. డెఫినెట్గా భరణి గారు ఫైనల్ దాకా వెళ్తారు. చూద్దాం ఎక్కడి దాకా వెళ్తారో. ఎందుకంటే భరణి గారి గురించి నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే సైలెంట్గా ఆడుతున్నారు గేమ్. మీరు కూడా చూడండి. ఇంకోటి వచ్చేసి మన మొత్తం ఇన్ని ప్లేయర్స్లలో మన వాళ్ళు ఎంత మంచిగా ఆడినా కానీ ఫైనల్గా మన వాళ్ళు సెలెక్ట్ చేసేది ఒక్కోళ్ళనే. ఎవరైనా మేము ఈ పర్సన్ సపోర్ట్ చేస్తుంటే కింద మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇంకా వీడియో కావాలంటే మీరు కింద వీళ్ళ గురించి పర్టికులర్ అని చెప్పండి, మేము వాళ్ళ గురించి సర్చ్ చేసి మరి మీకు చెప్తాము. ఫుల్ వీడియో చూసినట్టయితే, మీకు నచ్చినట్టయితే కింద కామెంట్, లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీ క్రియేషన్ ఇంకా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్.